సినీ నిర్మాత ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు కీలక కామెంట్ చేశారు. సినీ ఇండస్ట్రీ వ్యక్తులు డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళను సినిమాల్లోంచి బహిష్కరించాలని ఆయన అన్నారు. మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకున్న వారిని బహిష్కరిస్తున్నారని చెప్పిన దిల్ రాజు టాలీవుడ్ లోనూ ఇదే రూల్ను పాటించాలన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో మాట్లాడుకుని ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని దిల్ రాజు తెలిపారు. ఈ మధ్య మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇండస్ట్రీలో ఎవరన్నా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే ఆ సినిమా ఇండస్ట్రీ మలయాళం ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని, అలాగే తెలంగాణ ఎఫ్డీసీ నుంచి తెలుగు చలనచిత్రం కూడా నేను కోరుకునేది ఒకటే, అలాంటి ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటిదైనా జరిగిందని తెలిస్తే వాళ్ళని నిర్మూలించినప్పుడు, వాళ్ళని నిషేధించినప్పుడు సొసైటీకి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. ఎఫ్డీసీ నుంచి డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీలో మాట్లాడి తెలుగు సినిమాలో కూడా అది పాటించేలాగా చేస్తాం. సో ఇది మన కర్తవ్యం. మన అందరం ఓట్ తీసుకొని చేయగలిగినప్పుడు సీఎం గారు కోరుకుంటున్నట్టుగా, డిపార్ట్మెంట్ కోరుకుంటున్నట్టుగా ముందు మన రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని రాష్ట్రంగా చేయగలుగుతాం. ఇక దిల్ రాజు వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, తెలుగు రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా దేశంతో ప్రభుత్వం ఏదైతే ఒక కార్యక్రమం అందరికి అవేర్నెస్ కలిగించే విధంగా మొత్తం కూడా కార్యక్రమం నిర్వహిస్తుంది. అయితే ఇందులో భాగంగా ఈ రోజున డ్రగ్స్ వ్యతిరేకంగా కూడా ఒక అవగాహన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో విజయ్ దేవరకొండ, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దిల్ రాజు కూడా పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. అయితే దిల్ రాజు ఇండస్ట్రీ గురించి చెప్తూ మలయాళ చిత్ర పరిశ్రమ ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే మాత్రం వాళ్ళని బహిష్కరిస్తున్నట్టుగా, అలాంటి కఠిన నిర్ణయాలు కూడా తెలుగులో కూడా తీసుకుంటేనే మొత్తం కూడా ఇండస్ట్రీలో కూడా ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోకుండా అరికట్టవచ్చు అన్నట్టుగా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పటికే దీనిపైన కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్టుగా, దీనిపైన చర్చించి మొత్తం కూడా దీన్ని అమలు చేయబోతున్నట్టుగా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా టాలీవుడ్ లో ఈ డ్రగ్స్ కి సంబంధించి చాలా సందర్భాల్లో కూడా చాలా సమస్యలు కూడా ఎదురవడం కూడా జరిగింది. దీంట్లో హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోయిన్స్ అందరూ కూడా డ్రగ్స్ కి సంబంధించి కేసులు వాళ్ళు ఎదుర్కోవడం కూడా జరిగింది. అది ఇప్పటిదాకా కూడా జరుగుతూనే ఉంది. అయితే సినిమాలో చూపించడం ఒకే, ఇలా డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ పార్టీలతో పట్టుబడటం కూడా చాలా వరకు కూడా సినిమా టాలీవుడ్ కి ఒక తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు ఎవరైతే సినిమా ఇండస్ట్రీ మీద డిపెండ్ అవుతుంది, దాంతో పాటు సినిమా ఫ్యాన్స్, వీళ్ళు ఎవరైతే హీరోలు ఫ్యాన్స్ ఉంటారో వారందరూ కూడా వాటిని అలవాటు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి వీరందరూ కూడా మా ముందు కూడా ఇక్కడి నుంచి కంట్రోల్ కూడా చేయించాల్సిన బాధ్యత కూడా ఉన్నట్టుగా వాళ్ళు చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే దిల్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీ ఆ విధంగా చేస్తుంది కాబట్టి టాలీవుడ్ లో కూడా ఈ విధంగా చేస్తే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండడానికి కూడా సినిమా ఇండస్ట్రీ కూడా ముందుకు రావచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఆయన చెప్పడం కూడా జరిగింది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.